హలో మై డియర్ బ్యాచిలర్ బ్రదర్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మన ఫర్ యూ బ్యాచిలర్స్ యూట్యూబ్ ఛానల్లో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. సో రూమ్లో ఉండేవాళ్ళు చాలామంది బ్యాచిలర్స్ సండే వస్తే ఖచ్చితంగా చికెన్ కర్రీ అయితే చేసుకోవాలని ఆశపడతారు. సో ఈరోజు ఆ చికెన్ కర్రీని మనం టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ ఆయిల్లో వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలా పైన వేసి దాన్ని ఒక్కసారి అలా గరిటతో కలిపి మూత పెట్టేద్దామండి. ఈలోపు అది మగ్గుతూ ఉంటుంది. సో ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీస్తే ఉల్లిపాయలు అనేవి మగ్గాయి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నానండి. అవి కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. సో ఆ పసుపు, కారం ఉల్లిపాయ ముక్కలకు కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిద్దాం. ఈ 2 నిమిషాల తర్వాత చూసారా ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టే వేయాలి. సో ఎక్కువ వేస్తే మరీ పచ్చివాసన వస్తుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తారు. అలా వేయడం వల్ల ముక్కలకు పట్టేసి పచ్చివాసన వస్తుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిపే వరకు కలుపుకొని మూత పెట్టుకుందాం. సో చూసారా, ఇలాగ ఆయిల్ తేలాలి. ఆయిల్ తేలిన తర్వాతే మాత్రమే చికెన్ కడిగేసి అందులో వేసుకోవాలన్నమాట. సో ఇలా చికెన్ అందులో వేసిన తర్వాత ఒకసారి అడుగు నుంచి పై వరకు కలిపి సో ముక్కలన్నిటికి అలాగా ఉల్లిపాయ ముక్కలు పట్టేలా కలుపుకొని బాగా కలిపి మూత పెడతాం. సో 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారా చికెన్ నుంచి వాటర్ ఎలా పైకి వచ్చిందో. సో ఇలా వాటర్ పైకి రావాలండి. ఇలా పైకి వచ్చే వరకు మీరు చికెన్ మూత పెట్టే ఉంచాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత సో పైన కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోండి. ఈ జీలకర్ర, ధనియాల పొడి అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో పైన కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందాక వచ్చిన వాటర్ అయితే సరిపోదు. రూమ్లో అయితే మనం తక్కువ మంది ఉండరుగా. సో పైన కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం ఇందాక సరిపోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం పైన ఎక్స్టర్నల్గా కారం వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని చికెన్ కొంచెం అటు ఇటు కలిపి, ఎక్కువ కలపొద్దండి ముక్క విడిపోతుంది. ఈ పైన కొంచెం గరం మసాలా పౌడర్ అనేది వేసుకొని మూత పెట్టేద్దాం. కలపొద్దు, మూత పెట్టేసి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది బాగా ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు కొంచెం అలా కలుపుదాం. ఎందుకంటే ఇందాక ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనం కలపలేదు కదా. సో ఇప్పుడు కలిపితే ముక్కలు అన్నిటికీ బాగా పడుతుంది. సో ఫైనల్గా మనం అయితే ఇప్పుడు కొత్తిమీర పైన వేసేద్దాం. సో కొత్తిమీర వేసిన తర్వాత మనం మూత పెట్టేసి 2 మినిట్స్ ఆగితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సో చూసారా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని ఇందులో కొంచెం కర్రీ వేసుకొని సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలండి. హైదరాబాద్లో బ్యాచిలర్ రూమ్లో ఇలా ఉపయోగపడతాయని కల్లో కూడా అనుకోలేదు. సో ఎనీవే మన వల్ల 4 భోంచేస్తే అదే చాలు. ఏమండి చెప్పడం మర్చిపోయాను, ఒకప్పుడు నేను బ్యాచిలర్ని, ఇప్పుడు కాదులేండి, మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా నా అన్నలు, తమ్ముళ్ళు బ్యాచిలర్ రూమ్లో ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కర్రీ అయితే చాలా బాగుందండి. సో చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా, ఇలాగే నేను చెప్పిన విధానంలో చేసుకుంటూ వెళ్ళిపోతే కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం అవసరం లేదు. సో జస్ట్ నేను చేసినట్టు ఫాలో అయిపోతే చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ముక్క తీసుకుని తిన్నాం. చాలా టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం. సో రూమ్లో కూడా ఇలాగే చాలా ఇష్టంగా తినేవారు నా రూమ్మేట్స్ అందరూ. వాళ్ళు తిన్న తర్వాత అన్న బాగా చేసావన్న, కర్రీ చాలా బాగుంది అనేసరికి నాకైతే సగం కడుపు నిండిపోయినట్టు అనిపించేదండి. ఏదేమైనా మనం చేసిన కర్రీ ఒకరు తిని చాలా బాగుంది అని అనేసరికి ఆ హ్యాపీనే వేరు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.